2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి సర్కారు మొత్తం దృష్టి అంతా అమరావతి అనే దాని మీద పెట్టి అల్టిమేట్గా అవుట్పుట్ మాత్రం ఏం లేదు. కానీ పదే పదే వాళ్ళు అమరావతి గురించి మాట్లాడేవాళ్ళు. ఏం మాట్లాడేవాళ్ళు? 54,000 ఎకరాల్లో ప్రపంచంలోనే 2-3 అద్భుతమైన నగరాన్ని నిర్మించబోతున్నాము అన్నారు. ఆ మాట చెబుతూ వచ్చారు. తీరా ఇప్పటికి చూస్తే మాట మార్చేసి ఇప్పుడున్న 54,000 ఎకరాలతో కనుక అక్కడ నిర్మాణాలు చేపడితే చిన్న మున్సిపాలిటీగా మారిపోతుంది. అది ఒక మున్సిపాలిటీగా మిగిలిపోతుంది. మరో 35-40,000 ఎకరాల భూమి సమీకరిస్తేనే అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం, కారిడార్లు, పరిశ్రమలు, సెజ్జులు ఇటువంటివన్నీ వస్తేనే ఆ ఫస్ట్ ఇచ్చిన భూములకు కూడా విలువ. అదొక మహానగరం అవుతుంది. ఇప్పుడున్న 54,000 ఎకరాలతో ఒక మున్సిపాలిటీగా మిగిలిపోతుంది అన్నారు. ఒక్కసారిగా చాలామంది నోట్లలో పచ్చెలకాయ పడ్డట్లే. అరే ఇప్పటి వరకు ప్రపంచంలో తోపు రాజధాని అన్నారు కదా, ఇప్పుడేంది మళ్ళీ ఇంకా 1,000 ఎకరాలు సేకరించుకుంటే మున్సిపాలిటీ అయిపోతుందని చెప్పి చాలామందికి అర్థం కాలేదు. అయితే ఈ అంశం మీద ఈరోజు సాక్షి ఒక కథనాన్ని రాసుకుంటూ వచ్చారు. ఆలోచింపదగే విధంగా ఉండడమే కాదు, భయపెట్టే విధంగా కూడా ఉంది. వాళ్ళ కథనం ఏంటి అంటే, రాజధాని అమరావతికి తొలి విడత సమీకరించిన 53,748 రౌండ్ ఫిగర్ 54,000 ఎకరాలు అనుకుంటూ ఉండండి. 54,000 ఎకరాల్లో సింగపూర్ కన్సార్షియం రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులకని 1,09,023 కోట్లు అవసరమని 2018లో నీతి ఆయోగ్కి చంద్రబాబు ప్రభుత్వం డిపిఆర్ అనేది సమర్పించిందట. 2018లో 1,09,023 కోట్లకని వీళ్ళు డిపిఆర్ అయితే అంత సమర్పించారు. కానీ వాళ్ళు దిగిపోయే నాటికి పెట్టిన ఖర్చు 5,428 కోట్లంట అమరావతి పేరు మీద. అంతే. అంటే ఈ లెక్కన చూస్తే వాళ్ళు సమర్పించిన నివేదిక ప్రకారమే రాజధాని నిర్మాణం పూర్తయ్యేసరికి ధరలు పెరిగి దాని అంచనా వేయమ 2018లో 1,09,000 కోట్లు అంటే ఇప్పుడు అదే భూముల మీద డెవలప్ చేయాలంటే 1,50,000 కోట్లకు చేరుతుంది అన్నది వీళ్ళ పాయింట్. 1,50,000 లక్షల కోట్లకు చేరుతుందని ఇంజనీరింగ్ వర్గాలు అంచనా. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం గతంలో పిలిచిన టెండర్లను రద్దు చేసి కొత్తగా 56,000 కోట్ల విలువైన పనులకు టెండర్లు ఆహ్వానించి కాంట్రాక్టర్లకు అప్పగించారట. ఇది కాకుండా మళ్ళీ విడత మరో 44,000 ఎకరాలు తీసుకుంటామని చెప్పి అంటున్నారు కదా. ఒకేసారి వ్యతిరేకత వస్తుందని విడతల వారీగా తీసుకోవాలనేది ప్రణాళికలు రచిస్తుంది చంద్రబాబు నాయుడు గారి సర్కార్. అదే విషయాన్ని వాళ్ళు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెబుతూ ఉన్నారు. అంటే మొదట 54,000 ఎకరాలకు 1,50,000 కోట్లే, ఇప్పుడు మళ్ళీ ఇంకో 44,000 ఎకరాలు తీసుకుంటే దానికి 1,50,000 కోట్లు అవుతుంది. 1,50,000 3 లక్షల కోట్లు అవుతుంది అమరావతి మీద వీళ్ళ అంచనా ప్రకారం ఖర్చు. ఇప్పుడున్న దానికి వీళ్ళు చెబుతున్నదే కదా, 1,09,000 కోట్లని 2018లో చెప్పారు. అది 1,50,000కు పెరిగింటుంది. నెక్స్ట్ మళ్ళీ 44,000 ఎకరాలు తీసుకుంటే దాని డెవలప్మెంట్కి దానికి 1,50,000 కోట్లు అవుతుందట. అంటే ఓవరాల్గా రాజధాని పూర్తయ్యేసరికి వ్యయం ఏకంగా 3 లక్షల కోట్లకు చేరుతుంది అని చెప్పి రాసుకుంటూ వచ్చారు. ఇదంతా అప్పుగా తీసుకోవాల్సిందే, అంతా అప్పు రూపంలోనే తీసుకోవాలి. అయితే ఇదంతా వడ్డీతో కలిపి కడితే చివరికి ఏకంగా 5.5 లక్షల కోట్లు అవుతుందని చెప్పి ఇంజనీరింగ్ నిపుణుల అంచనా అట. అవుతుంది. ఇప్పుడు నువ్వు బ్యాంకులో 50 లక్షలు హౌసింగ్ లోన్ తీసుకున్నావు అనుకో, నువ్వు అది పూర్తి అయ్యేసరికి 1,20,00,000 అవుతుంది నువ్వు కట్టేసరికి. సింపుల్. మరి వీళ్ళు 3.5 లక్షల కోట్లు ప్రపంచ బ్యాంకులు, విదేశీ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటే అది తీర్చే లోపల 5.5 లక్షల కోట్లు అవుతుందనడం పెద్ద అతిశయోక్తి ఏమీ కాదు. వీళ్ళ అంచనా కరెక్టే, 5.5 లక్షల కోట్లు అవుతుంది అని అంచనా. అదే జరిగితే మీరు జస్ట్ ఇమాజిన్ పరిస్థితి ఏంటి అని. వీళ్ళు చివరిగా కన్క్లూడింగ్ చేసుకుంటూ వచ్చింది ఏంటంటే, వీళ్ళు ఎంతైనా కనుక రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో ఉంచేసి వీళ్ళు ఫస్ట్ తీసుకున్న భూములకు వీళ్ళ బినామీలు, వీళ్ళ సొంత మనుషులు ఆ రేట్లు పెంచేసి ఎంతో కొంత అమ్ముకొని బయటపడాలి అన్నది ప్లాన్ అని చెప్పి వీళ్ళ పాయింట్ వీళ్ళు రాసుకుంటూ వచ్చారు. దానికోసమనే నానా కష్టాలు పడుతున్నారు. కాంట్రాక్టర్ల దగ్గర గంపగుత్తుగా ఇచ్చేసి ముందు వాళ్ళకు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేసి ఆ రూపంలో వీళ్ళు కమిషన్లు కానీ తీసేసుకుంటున్నారు. అమరావతి కాదు, ఇంకోటి కాదు, వీళ్ళకు ఫస్ట్ వీళ్ళ జేబులు నిండాలి. వాళ్ళు అక్కడ ఎవరైతే భూములు కొన్నారో వాళ్ళకి అమ్ముకొని బయటపడాలి. దానికోసమే ఈ తంటాలన్నీ పడుతున్నారని వీళ్ళు ఫైనల్గా కన్క్లూడ్ చేసుకుంటూ రాసుకుంటూ వచ్చారు.